మానవ శరీర అంతర్భాగాలు గాని, బయటి శరీర భాగాలు గాని పనిచేయాలంటే వాటికి శక్తి అవసరం. ఈ శక్తి మనం తినే ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. మనం తినే ఆహారం శక్తిగా మారాలంటే సగటున 4 గంటల సమయం పడుతుంది. ఈ 4 గంటల సమయంలో ఆహారం ఏ ఏ మార్పులకు గురవుతుంది, ఆహారం ఎలా జీర్ణమవుతుంది, జీర్ణమైన ఆహారం రక్తంలో ఎలా కలుస్తుంది మొదలైన అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ నాలెడ్జ్ అకాడమీ. మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మితమైంది. ఈ అవయవాలన్నీ పనిచేయాలంటే శక్తి అవసరం. మనం తినే ఆహారం సంక్లిష్టంగా ఉండడం వలన అది నేరుగా రక్తంలో కలవడం కానీ శక్తి ఉత్పత్తి చేయడం కానీ జరగదు. ఈ సంక్లిష్ట ఆహారాన్ని సరళమైన పదార్థంగా మార్చి రక్తంలో కలిసేలా చేయడాన్ని డైజెషన్ అంటే జీర్ణక్రియ అంటారు. ఈ జీర్ణ వ్యవస్థ నోటి నుండి మొదలై వాయువు వరకు ఉండే ఒక పొడవాటి పైపు లాంటి నిర్మాణం. ఇది సుమారు 9 మీటర్ల పొడవు ఉంటుంది. జీర్ణక్రియ 3 దశల్లో జరుగుతుంది. అది 1 నోరు, 2 జీర్ణాశయం, 3 చిన్న ప్రేగు. జీర్ణ వ్యవస్థ నోటితో మొదలవుతుందని చెప్పుకున్నాం కదా. నోట్లో ఆహారాన్ని ముక్కలు చేయడానికి 4 రకాల దంతాలు ఉంటాయి. అవి పొరుకు దంతాలు, చీల్చు దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు. జీవుల ఆహారపు అలవాట్లు బట్టి ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకమైన దంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఉదాహరణకి శాకాహారుల్లో పొరుకు దంతాలు, నములు దంతాలు, మాంసాహారుల్లో చీల్చు దంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. దంతాల ద్వారా ముక్కలు చేయబడిన ఆహారానికి సాలివా అంటే లాలాజలం అనే ద్రవ పదార్థంతో కలవడం వల్ల ఆహారం ముద్దగా మారుతుంది. దీన్నే బోలస్ అంటారు. ఈ లాలాజలంలో సలైవరీ అమైలేజ్ అనే జీర్ణక్రియ ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైము కార్బోహైడ్రేట్స్ను మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. అందుకే నోట్లో ఆహారం ఎక్కువసేపు నములుతున్నప్పుడు అది తీయగా అనిపిస్తుంది. ఈ విధంగా నోట్లో ఆహారం 5 నుంచి 10% వరకు జీర్ణమవుతుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన మనిషిలో రోజుకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. లాలాజలంలో లైసోజోమ్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల ఆహారం ద్వారా నోట్లోకి ప్రవేశించిన బ్యాక్టీరియాలను చంపుతుంది. శరీరంలో ఇతర భాగాల్లో పుట్టిన పుండ్లు కంటే నోట్లో పుట్టిన పుండ్లు ఈ లైసోజోమ్ వల్ల త్వరగా తగ్గిపోతాయి. అందుకే కొన్ని జంతువులు శరీరాన్ని నాకడం ద్వారా వాటి గాయాలను మాన్పుకుంటాయి. నోట్ నుండి వాలస్ అనే ఆహారపు ముద్దను మింగడం ద్వారా ఈసోపాగస్ అంటే ఆహారపు వాహిక ద్వారా అది కడుపులో చేరుతుంది. ఈ నాళంలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు. కేవలం ఆహారం జీర్ణాశయంలోకి చేరడం మాత్రమే జరుగుతుంది. ఈ నాళం పొడవు సుమారు 25 సెంటీమీటర్లు ఉండి పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా ఆహారం ముందుకు నెట్టవేయబడి పొట్టను చేరుతుంది. జీర్ణాశయంలో జీర్ణక్రియ ఆహారము ఈసోపాగస్ ద్వారా కార్డియాక్ స్ఫింక్టర్ అనే ద్వారాన్ని దాటి జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయ గోడల్లో కూడా పెరిస్టాల్టిక్ చలనాలు ఉండడం వల్ల ఆహారం మరింత మెత్తగా గ్రైండ్ చేయబడి పలచని ద్రవస్థితిని పొందుతుంది. జీర్ణాశయ గోడల్లో ప్యారియేటల్ కణాలు హెచ్సిఎల్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది స్టమక్ లోపల ఉండే ఆహారం యొక్క pHను 1.5 నుంచి 3.5 వరకు తగ్గిస్తుంది. కడుపులో చేరిన బ్యాక్టీరియాలను కూడా చంపుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని చేతి మీద వేసుకుంటే చేయి కాలిపోయినంత గాఢతను కలిగి ఉంటుంది. అంత ప్రమాదకరమైన హెచ్సిఎల్ నుండి జీర్ణాశయ గోడలు చెడిపోకుండా మ్యూకస్ పొర జీర్ణాశయాన్ని కాపాడుతుంది. జీర్ణాశయంలో పెప్సిన్, లైపేజ్ అనే 2 డైజెస్టిక్ ఎంజైమ్స్ ఉంటాయి. పెప్సిన్ ప్రోటీన్లు పెప్టైడ్లుగా మారుస్తుంది. అలాగే లైపేజ్ కొవ్వుల మీద పనిచేసి కొవ్వులను కొంతవరకు జీర్ణం చేస్తుంది. ఈ విధంగా ఆహారం జీర్ణాశయంలో
2 నుంచి 4 గంటల సమయం ఉంటుంది. ఆహారం డైజెస్టిక్ ఎంజైమ్స్తో కలిసి పలచని ద్రవ స్థితిగా మారుతుంది. దీన్నే కైమ్ అంటారు. ఈ కైము పైలోరిక్ స్పింక్టర్ ద్వారా చిన్న పేగు మొదటి భాగమైన డూడెనంలోనికి చేరుతుంది. చిన్న పేగులో జీర్ణక్రియ. చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై రక్తములో కలిసే స్థితిని పొందుతుంది. ఈ చిన్న పేగు పొడవు సుమారు 6 మీటర్లు ఉండి అనేక మడతలతో పొట్ట భాగంలో ఉంటుంది. చిన్న ప్రేగు మొదటి భాగాన్ని డ్యూడెనం అంటారు. పొట్ట నుండి కైము రూపంలో వచ్చిన ఆహారానికి ఈ డ్యూడెనంలో 2 ముఖ్యమైన డైజెస్టిక్ ఎంజైమ్స్ కలుస్తాయి. అవి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, బైల్ జ్యూసెస్. ప్యాంక్రియాటిక్ గ్రాండ్ నుండి విడుదలై డ్యూడెనంలో ఆహారంతో కలుస్తుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో 3 రకాల డైజెస్టిక్ ఎంజైమ్స్ ఉంటాయి. అవి 1 అమైలేజ్, 2 ట్రిప్సిన్, 3 లైఫేజ్. ఇవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులను కొంతవరకు మాత్రమే జీర్ణం చేస్తాయి. అలాగే లివర్ నుండి వచ్చిన బైల్ జ్యూస్ కూడా డ్యూడెనంలోనే ఆహారంతో కలుస్తుంది. దీనిలో ఎటువంటి డైజెస్టిక్ ఎంజైమ్స్ ఉండవు, కానీ కొవ్వులను ఎమ్మెల్సీకరణం చేసి చిన్న చిన్న బొల్లలుగా విడుదల చేస్తుంది. చిన్న ప్రేగు మధ్య భాగాన్ని జెజునం అని, చివరి భాగాన్ని ఇలియం అని అంటారు. ఇందులో మాల్టేస్, లాక్టేస్, సుక్రేస్, పెప్సిడేస్ అనే డైజెస్టిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమవుతాయి. అంటే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజులుగా, ప్రోటీన్లు అమైనో యాసిడ్స్గా, కొవ్వులు కొవ్వు యాసిడ్స్గా మారి చిన్న ప్రేగు చివరి భాగమైన ఇలియంలో ఉన్న విల్లై అనే వేలు వంటి భాగాలపైన ఉన్న సన్నని రక్తనాళాల గోడల ద్వారా రక్తంలో కలుస్తాయి. పెద్ద పేగులో జీర్ణక్రియ. పెద్ద పేగు సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది చిన్న పేగు కంటే పొడవులో తక్కువగా ఉన్నా వెడల్పులో చిన్న పేగుకు రెట్టింపు ఉంటుంది. అందుకే దీన్ని పెద్ద పేగు అంటారు. పెద్ద పేగులోని ఎటువంటి జీర్ణక్రియ జరగదు. చిన్న పేగు నుంచి వచ్చిన జీర్ణం కాని ఆహారంలో ఉండే నీరు, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు తిరిగి శరీరంలోనికి గ్రహించబడతాయి. దీని వలన జీర్ణం కాని ఆహారము ముద్దల ఘన రూపంలోనికి మారుతుంది. ఈ విధంగా తయారైన మలము రక్తంలో నిల్వ ఉంటుంది. తరువాత ఈ మలము ఎనస్ ద్వారా శరీరం బయటకు పంపించబడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం ఏం చేయాలి? జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందించే వ్యవస్థ సమస్యగా ఉంటే ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలి అవసరం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్స్కు బాగా అలవాటు పడిపోయారు. నూనెల్లో బాగా వేయించిన సమోసాలు, బజ్జీలు, మసాలా చాట్లు, నూడిల్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఇటువంటి జంక్స్ ఫుడ్స్ నూనెల్లో బాగా వేయించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు, విటమిన్లు పూర్తిగా నశించి కేవలం నూనె, మసాలాలు మాత్రమే జీర్ణాశయాన్ని చేరుతాయి. ఇటువంటి ఆహారము జీర్ణం చేయడానికి జీర్ణ వ్యవస్థ ఎక్కువ డైజెస్టిక్ ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనివల్ల పొట్టలో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్, అల్సర్స్కు దారితీస్తాయి. వేయించిన ఫుడ్లో ఫైబర్స్ లేకపోవడం వల్ల మలం బయటకు పంపించే శక్తి జీర్ణ వ్యవస్థకు తగ్గిపోతుంది. దీనివల్ల పెద్ద పేగుల సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తాయి. కాబట్టి మనం తినే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ రోజుల్లో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు టీవీలు, సెల్ ఫోన్స్ చూసి తినడం ఒక సాధారణమైన అలవాటుగా మారిపోయింది. ఆహారం జీర్ణం చేయడంపై మెదడు ప్రభావం చాలా ఉంటుంది. మనం ఏ రకమైన ఆహారం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం,
అనే దాన్ని బట్టి మెదడు దానికి తగినటువంటి డైజెస్టిక్ ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మనం టీవీలు, సెల్ ఫోన్లు చూసుకొని తినడం వల్ల మెదడు ఆహారం జీర్ణం చేయడంపై నియంత్రణ కోల్పోతుంది. కొంతమంది ఆహారం నోట్లో నమలకుండా త్వరగా నమిలి మింగేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో ఆహారం జీర్ణం చేయడం జీర్ణాశయానికి చాలా కష్టమవుతుంది. అటువంటి వారిలో అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బిజీ లైఫ్లో చాలామంది టైంకి తినకపోవడం, ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కూడా పట్టించుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో అనేక మార్పులు జరిగి గ్యాస్ట్రిక్స్, అల్సర్స్, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చివరగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తినే విధానం, తినే పదార్థం, నడక, నిద్ర, నీటి సేవనంతో పాటు మానసిక స్థితి కూడా ముఖ్యమే. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి ఆహారపు అలవాట్లు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్మాల్ రిమైండర్ గైస్, ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.